దేవుని నామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావములు కలుగుగాక. ఆమెన్. ప్రభు నామం పేరిట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. జూన్ 20వ తేదీ ఆదివారం సందర్భంగా దేవుని నామమును స్తుతిస్తూ కాసేపు దేవుని వాక్యం ధ్యానించుదాం. ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ దయతో ప్రార్థనలో ఏకీవించమనవి. లోకరక్షకుడు మా అందరి ప్రభువును సృష్టికర్తవైన దేవానికి స్తోత్రం. ఈ ఆదివారం సందర్భంగా నీ ప్రియబిడ్డలమైన మేము ఎలాగూ నీ పాద చెంత ప్రార్థన చేసుకోవడానికి మీరు ఇచ్చిన సమయానికి స్తోత్రాలు. గడిచిన వారమంతా కాలమంతా మమ్ము కాచి కాపాడి నీ కృపచేత తండ్రి అని నిన్ను ప్రార్థించుటకు ఇచ్చిన భాగ్యానికే వందనాలు. మమ్ము ప్రేమించి ఆదరించి బలపరిచి ప్రతిదినము నీ కృపచేత నడిపిస్తున్న ప్రభువా నీకు స్తోత్రం. నీవు మహోన్నతుడవు, సర్వాధికారివి, సృష్టికర్తవు, ఈ లోకమును పాలించుచున్న మహారాజువు. దేవా నీకే స్తోత్రం. ప్రభువా నీ ప్రియబిడలమైన మేము కొద్ది నిమిషాలు నీ వాక్యమును ధ్యానిస్తుండగా ఈ ఆరాధన అంగీకరించండి. మా స్తుతి గీతమును అంగీకరించి మమ్మ ఆశీర్వదించండి. ఈ కూడికలో ఎందరైతే ఏకీభవిస్తున్నారో వారికి అట్టి కృప అనుగ్రహించండి. ఎవరైతే నీ మాటలు వింటున్నారో వినాలని ఆశపడుచున్నారో వారికి ఆధ్యాత్మిక శారీరక దీవెనలను ప్రసాదించండి. మొదటి నుండి చివరి వరకు ఆశీర్వాదకరంగా జరిగించమని యేసయ్య నామాన ఈ ప్రార్థన వేడుచున్నాం తండ్రి, ఆమెన్. ఈ సమయమందు కీర్తన పాడి ప్రభు నామాన్ని స్తుతించుదాము. పాటల పుస్తకము నుండి మనందరికీ వచ్చినటువంటి కీర్తన ఆధ్యాత్మిక కీర్తనల పుస్తకంలో 604వ కీర్తన, ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరూ కొలువలేనిది అనే కీర్తన పాడి దేవునామాన్ని స్తుతించుదాం. యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ఎల్నాడెల్లడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెల్లడు వీడనిది నా యేసుని దివ్య ప్రేమ. ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. తల్లి తండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును.
ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. భార్యాభర్తల ప్రేమ, వికసించిన ప్రేమ పుష్పము, వాడిపోయి రాలును త్వరలో, మోడులా మిగిలిపోను. మోడులా మిగిలిపోవును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. బంధుమిత్రుల యందు వెలుగుచున్న ప్రేమ దీపము, నూనె ఉన్నంత కాలము వెలుగునిచ్చి ఆరిపోవును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. ధరణిలోని ప్రేమలన్నీయు స్థిరము కావు, కరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ప్రేమ యేసుని ప్రేమ, అది
దేవుని వాక్యమును ధ్యానించుదాము. దేవుని లేఖనము నుండి కీర్తనల గ్రంథము 34వ కీర్తన 10వ చరణం చదువుకుందాం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ప్రభువారు మన వినికిడిలో ఈ వాక్య భాగమును ఆశీర్వదించుగాక. ఆమెన్. ఈరోజు మనం ధ్యానించబోయే దేవుని వాక్య అంశము ఏది మేలు అనే దానిని ధ్యానించుదాం. దేవుని వాక్యంలో కీర్తనల గ్రంథంలో మనం చదువుకున్న 34:10వ చరణంలో సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవుని మీద ఎవరైతే ఆనుకుంటామో, దేవునిని ఎవరైతే ఆశ్రయిస్తామో వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవుడు మనలను మేలులతో నింపుచున్నాడు. మన హృదయమును, మన జీవితమును ఎన్నో మేలులతో దేవుడు నింపుచున్నాడు. ఆయనను ఆశ్రయిస్తే ఏ మేలు మనకు దేవుడు కొదువు చేయుడు అని వాక్యం చెప్పుచున్నది. ఆశ్రయించాలా వద్దా అనేది మన ఇష్టం. దేవుని లేఖనంలో ద్వితీయోపదేశకాండము 30:15వ వచనంలో ఇలా వ్రాయించాడు పరిశుద్ధాత్ముడు, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను అన్నాడు దేవుడు. ఇశ్రాయేలీలతో రెండవసారి ఉపదేశము చేశాడు. అందుకే దానిని ద్వితీయోపదేశము అన్నారు ఆ గ్రంథాన్ని. ఆ ద్వితీయోపదేశకాండ గ్రంథంలో యెహోవా దేవుడు ఇశ్రాయేలీలతో అంటున్నాడు, నేడు నేను జీవము మేలు మరణము కీడు నీ ఎదుట ఉంచి ఉన్నాను. మనము ఏ మార్గమునైతే ఎన్నుకుంటామో మన ఇష్టం. దేవునిని ఆశ్రయిస్తే ఏ మేలు ఆయన కొదువు చేయడు. నేను ఆశ్రయించను అంటే అది మన ఇష్టం. మనలను ఎవరు కూడా భక్తి బలవంతంగా చేయించలేరు. భక్తి బలత్కారముగా చేయునది కాదు, మనంతట మనం హృదయపూర్వకంగా చేసేది మన ఇష్టం. భక్తి విషయంలో మనం ఎవరిని బలవంతం చేయకూడదు. దేవుని వాక్యము జీవము మరణము మేలు కీడు మన ముందు ఉంచబడినవి అని తెలియజేస్తూ ఉన్నది. ఆయనను ఆశ్రయిస్తే ఆ మేలు మనకి దొరుకుతుంది అని దేవుని లేఖనము మనకి తెలియజేస్తూ ఉన్నది. అయితే ఏవి మేలుకరమైనవి లేదా ఏది మేలు అని 5 విషయాలు నేను జ్ఞాపకం చేయాలని ఈ సమయమందు ఆశపడుతున్నాను. 5 మేలుకరమైన విషయాలు మన విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యతను కలిగి ఉన్నవి. ఆ 5 చాలా మేలుకరమైనవి. వాటిని మనము ఎన్నుకోవాలా, తీసుకోవాలా వద్దా అనేది మన ఇష్టం. అయితే దేవుని వాక్యంలో అవి వివరించబడినవి. అందులో మేలుకరమైనవి దేవుని వాక్యంలో చాలా విషయాలు ఉన్నవి. అందులో ప్రధానంగా 5 విషయాలు నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. అందులో మొట్టమొదటిది కీర్తనల గ్రంథము 95వ కీర్తన 7వ చరణం ఎలాగూ రాయబడినది, నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు అని రాయబడింది అక్కడ. దేవుని వాక్యము ఇక్కడ కీర్తనల గ్రంథం 95:7లో దేవుని మాట అంగీకరించుట ఎంతో మేలు, అది మొదటిది. మనం ధ్యానించబోయే 5 విషయాల్లో మొదటిది దేవుని మాట అంగీకరించుట ఎంతో ఎంతో మేలు. మేలుకరమైనటువంటిది దేవుని వాక్యం. దేవుని వాక్యమునకు వెలుపల క్రైస్తవ విశ్వాసము లేదు. విశ్వాసికి వాక్యమే ఆత్మీయ ఆహారం. ఆ వాక్యమును అంగీకరిస్తే, ఎవరైతే వాక్యం అంగీకరిస్తారో వారు మేలును కోరుకున్నారన్నమాట. వారికి మేలు జరుగుతుందన్నమాట. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుండి 11వ వచనం వరకు మనం చదివితే అందులో కొన్ని వచనాలు సందర్భానుసారంగా నేను చదువుతున్నాను. మీ హృదయములను కఠినపరచుకొనకుడి. కఠినపరచుకుంటే ప్రమాదం ఏమిటంటే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని అన్నాడు దేవుడు ఇశ్రాయేలీలతో. ఈ హెబ్రీ పత్రికలో 3వ అధ్యాయం
7 నుండి 11 వచనం వరకు చూస్తే, మన హృదయములను మనము కఠినపరుచుకోవటం వలన, దేవుని వాక్యము ఎంత విన్నా దానిని గైకొనకుండా అంగీకరించకుండా ఉండటం వలన మన హృదయం కఠినపరుచుకుంటే, దేవుని వాక్యం వినకుండా కఠినపరుచుకుంటే మనము నిత్య విశ్రాంతిలో ప్రవేశించము. మనము నిత్య విశ్రాంతి అనే మేలు పొందుకోవాలంటే, దేవుని రాజ్యము అనేటువంటి విశ్రాంతిలో మనం ప్రవేశించాలంటే, మేలులతో మనం నింపబడాలంటే, దేవుని వాక్యమును మనము తప్పక గైకొనాలి, అంగీకరించాలి, దాని ప్రకారంగా మనం జీవించాలి. కాబట్టి నేడు అను సమయం ఉండగానే ప్రతిదినము ఒకరినొకడు వాక్యము చేత బుద్ధి చెప్పుకోవాలని ఆ వాక్య భాగమందు రాయబడింది. ఈ నేడు అనేది నేటితోనే సమాప్తం అయిపోవచ్చు. మనకి రేపు అనేది మనకు రాకపోవచ్చు. అందుకే మనము దేవుడు సమయం ఇచ్చినంతలో ఈ ప్రస్తుతము ఈ వర్తమాన కాలంలోనే మనము దేవుని వాక్యమును అంగీకరించాలి. వాక్యమును వాయిదా వేయకూడదు. అంగీకరించడానికి దేవుని వాక్యమును ఎవరైతే అంగీకరిస్తామో ఆ వాక్యము వలన మనము నిత్య విశ్రాంతిలో ప్రవేశిస్తాము. కాబట్టి దేవుని వాక్యం అంగీకరిస్తే ఎంతో ఎంతో మేలు. అది మొదటిది. రెండవది, ఏది మేలు అని మనం చూసినట్లయితే కలహములకు దూరముగా ఉండుట మేలు. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 1వ వచనంలో ఇలాగ రాయబడిందండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 1వ వచనంలో, రుచి అయిన భోజన పదార్థములున్నను కలహముతో కూడి ఉండిన ఎంట ఉండుట కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినుట మేలు. రుచి అయిన భోజన పదార్థాలు మన ఇంటి నిండా ఎన్నున్నా కలహాలతో ఉన్న ఇంట్లో ఉండి కంటే వట్టే రొట్టె ముక్క తినుట మేలు. నెమ్మది కలిగి ఒక్క రొట్టె ముక్క తినుట మేలు. రెండవది, ఇది ఏది మేలు అంటే కలహాలు ఉన్న చోట మనము ఉండకూడదు. కలహాలకి దూరముగా ఉండుట మేలు. అది రెండవది. కలహములకు దూరముగా ఉండుట మేలు. ఆ ఇంట్లో ఎంత విలువైన వస్తువులు ఉన్నా, డైనింగ్ టేబుల్ నిండా రుచి అయిన పదార్థాలు ఎన్ని ఉన్నా కలహాలు కానీ ఉంటే అది మేలు కాదు. కలహము అనే మాటకు అర్థం ఏమిటి అంటే జగడము అని, యుద్ధము అని అర్థం. జగడాలతో, యుద్ధాలతో, కలహాలతో, మనస్పర్ధలతో, పగతో, కక్షతో ఏ ఇంట్లో అయితే ఉంటామో, ఏ చోట అయితే ఉంటామో, ఏ పనిలో అయితే ఉంటామో అక్కడ ఆరోగ్యం ఉండదు, మనశ్శాంతి ఉండదు, ఒక మాటలో మేలు జరగదు. ఆ కలహాలకి ఎంత దూరంగా ఉంటే అంత మనశ్శాంతి, నెమ్మది మనకు దొరుకుతుంది. అయితే కలహాలకి కారణం ఏమిటి అని మనం వాక్యంలో చూస్తే, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 25వ వచనంలో, పేరాస గలవాడు కలహము రేపును. పేరాస అనే దానికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి పాపులారిటీ అని, రెండవది గ్రీడ్ అని, అంటే పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి అనే ఆశ. రెండవది అత్యాశ. ఎవరైతే పేరాస కలిగిన వాడు, అత్యాశ కలిగిన వాడు, నేనే నా పేరే పైకి రావాలని ఎవరైతే అనుకుంటారో అలాంటి వారు ఉన్న చోట కలహాలు రేగుతాయి. కలహాలకి రెండవ కారణం అదే సామెతల గ్రంథం 22:10లో, తిరస్కార బుద్ధి గలవానిని తోలివేసిన ఎడల కలహములు మానును. అంటే తిరస్కార బుద్ధి కలిగిన వాడు ఎవరైతే అక్కడ ఉన్నారో అతని వలన కలహాలు వస్తాయి. తిరస్కార బుద్ధి అంటే అన్నిటినీ కాదంటారు, ఎవరిని ఇష్టపడ్డావు, అతను చెప్పేదే నిజం, అతను చెప్పేదే చెయ్యాలి. ఏదైనా మంచి వస్తువు తెచ్చి చూపిస్తే అది బాగోలేదంటాడు. ఏదైనా ఒక మేలుకరమైన మాట చెప్తే నేను విన్ను అంటాడు. ఆ వ్యక్తుల్ని ఇష్టపడరు. తిరస్కార బుద్ధి ఉన్నవారు తిరస్కరిస్తారన్నమాట, వద్దంటారన్నమాట, కాదంటారన్నమాట, నాకు కుదరదంటారన్నమాట. ప్రతి దానిని కూడా తిరస్కరించి వారే గొప్పవారనే మనస్తత్వం ఎవరైతే కలిగి ఉంటారో అక్కడ కలహాలు ఖచ్చితంగా వస్తాయి. అలాంటి వారిని తోసివేస్తే కలహాలు మాంతాయట. అదే సామెతల గ్రంథం 10:12లో, పగ కలహము రేపును. అంటే పగున్న చోట, పగ పెట్టుకున్న వ్యక్తులు ఉన్న చోట కలహాలు ఖచ్చితంగా వస్తాయి.
ఇంకా కలహాలకి కారణము కోపోద్రేకి యగువాడు ఎవరైతే ఉన్నారో ఆ కోపోద్రేకి యగువాని వలన కలహం వస్తుందని 15:18 రాయబడింది. కోపోద్రేకం అంటే ఉద్రేకపూర్వకమైనటువంటి కోపం, విస్తారమైనటువంటి కోపం ఉన్న వ్యక్తులు ఉన్న చోట కలహాలు వచ్చే ప్రమాదం ఉన్నది. అంటే బాంబు పక్కన అగ్గిపుల్లు ఉంటే ఎంత ప్రమాదమో, కోపోద్రేకి అయినటువంటి నిర్ణయాలు చేసుకునే వ్యక్తులు ఉన్న చోట కలహాలు అంత ప్రమాదం. అలాగే సామెతల గ్రంథం 16:28 మూర్ఖుడు కలహము పుట్టించును అని రాయబడింది. అంటే మూర్ఖులు ఉన్న చోట కూడా కలహాలు వస్తాయి. మూర్ఖత్వము అంటే అర్థం ఏమిటి? తాను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు అనే మనస్తత్వం అన్నమాట. దానికి 4 కాళ్ళు ఉన్నాయి, కానీ నేను 3 అన్నాను కాబట్టి 3 అంతే, ఉంటే 4 ఉంటాయి. నేను 3 అన్నాను కాబట్టి 3. అదే మూర్ఖత్వం అంటే. చూడండి, కలహాలకి కారణం మళ్ళీ చెప్తాను. పేరాస కలిగిన వాడు, దురాశ, పాపులారిటీ అనే మనస్తత్వం కలిగిన వారు ఉన్న చోట కలహం వస్తుంది. తిరస్కార బుద్ధి కలిగిన వారి చోట కలహం వస్తుంది. పగ పెట్టుకున్న వారు ఉన్న చోట కలహం వస్తుంది. కోపోద్రేకియగు మనస్తత్వము కలిగిన వ్యక్తుల దగ్గర కలహం వస్తుంది. మూర్ఖత్వంగా మాట్లాడి జీవించే వారి మధ్య కలహం ఖచ్చితంగా వస్తుంది. ఈ కలహం ఈ 5 కారణాల వలన కలహం సాధారణంగా వస్తుంది. ఈ కలహము అన్నది చాలామంది దృష్టిలో పాపము కాదు. దేవుని వాక్యం అది పాపము, అది శరీర కార్యము అని చెప్తుంది. మనందరికీ సుపరిచిత వాక్య వచనం ఏమిటంటే గలతి 5:19 శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేవనగా అని ఒక జాబితా అంతా రాయబడింది. అందులో మనకు బాగా శరీర కార్యాలు అనగానే ఏమనుకుంటామంటే దొంగతనము, వ్యభిచారము, నరహత్య ఇలాంటివి మనం అనుకుంటాం. ఇవి ప్రధానంగా అనుకుంటాం. కానీ అక్కడ చిట్టా చాలా ఉంది. మీరు వ్యక్తిగతంగా చదవండి. 5:19 దొంగతనం, వ్యభిచారం, నరహత్యలే కాదు శరీర కార్యాలు. కలహాలు కూడా శరీర కార్యమే. శరీర కార్యము కలిగిన వారు ఆత్మకార్యమును ఆటంకపరుస్తారు, దైవ సంబంధమైన విషయాలను ఆటంకపరుస్తారు. ఒకవేళ చర్చికి వెళ్ళినా కలహాలతో ఉన్నవారు ఆరాధించే ఆరాధన దేవునికి ఇష్టం కాదు. అది శరీర సంబంధమైనటువంటి ఆరాధనే. కలహాలు చాలా ప్రమాదకరమైన. అందుకే ఎవరితో అయితే మనకు కలహాలు ఉన్నవో ఆ కలహాలను పరిష్కారం చేసుకొని సమాధానపడి దేవుని ఆరాధిస్తే దేవునికి ఇష్టం తప్ప మన ఇష్టానుసారంగా కలహాలతో ఉండి మనకు నచ్చిన విధానంలో ఆరాధన చేసుకోవడం అది దేవునికి ఇష్టం కాదు. యేసుప్రభు వారు పరిసయ్యులతో, సద్దూకాయలతో, శాస్త్రులతో అదే అన్నాడు. ఏమన్నాడంటే మీలో ఎవరికైనాను ఒకని ఎడల విరోధ భావం ఉన్న ఎడల వారు వెళ్ళి మొదట అతనితో సమాధానపడి అప్పుడు నీ అర్పణ అర్పించాలి. నీ సహోదరుడితో నీవు సమాధానపడి అర్పించే అర్పణ అంటే కలహాలను విడిచిపెట్టి అర్పించే అర్పణ దేవునికి ఇష్టం తప్ప నేను దేవుని ఎంతో ఆరాధిస్తున్నానంటే అది దేవునికి ఇష్టము కాదు. అందువలన కలహములకు దూరముగా ఉండి దేవునిని మనం ఆరాధన చేసుకోవాలి. సో కలహాలు ఎక్కడైతే ఉన్నవో అక్కడ రుచి అయిన పదార్థాలు ఉన్నను వాటిని విడిచిపెట్టి మిద్ది మీద నెమ్మది కలిగి ఒక రొట్టె ముక్క తినుట మేలు. కాబట్టి రెండవది ఏది మేలు అంటే కలహాలకి దూరంగా ఉండుట మేలు. కలహాలకు కారణం ఏమిటో చూసాం. కలహాలకు దూరంగా ఉన్న మనకి దేవుని యొద్ద నెమ్మది దొరుకును. అక్కడ అంటాడు సామెతలు 17:1 కలహాలతో కూడి ఉండిన ఇంట ఉండుట కంటే నెమ్మది కలిగి ఉండి మిద్ది మీద ఒక మూలను నివసించడం మేలు అంటాడు. నెమ్మది కలిగి ఉండుట ఎక్కడ దొరుకుతుంది? నెమ్మది అంటే దేవుని యొద్ద దొరుకుతుంది మనకు నెమ్మది. కీర్తనల గ్రంథం 94వ కీర్తన 13వ చరణంలో నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయదు. నెమ్మది ఇచ్చేవాడు దేవుడు. మనం కలహాలు పెట్టుకోవడం వల్ల, మనం పగ సాధించడం వల్ల నెమ్మది రాదు. దేవుని యొద్దకు వచ్చి మన అపరాధములు ఒప్పుకొని ఆయన కార్చిన రక్తంలో ఆయన యందు విశ్వాసం ఉంచితే మనం నీతిమంతులుగా తీర్చబడతాము. అప్పుడు కష్టదినమున మనలను దేవుడు నెమ్మది దయచేసి శాంతిగా ఉంచుతాడు. అలాగే యెహోషువ గ్రంథం 23:1 చుట్టూనున్న వారి శత్రువులలో ఎవరునూ వారి మీదకి రాకుండా యెహోవా ఇశ్రాయేలీయులకు నెమ్మది కలుగజేసిన మీదట యెహోవా ఇశ్రాయేలీయులకు నెమ్మది కలుగజేశాడు. చుట్టూ ఉన్న శత్రువులలో ఎవరు వారి మీదకి రాకుండా దేవుడు నెమ్మది కలుగజేశాడు.
చూడండి, నీతిమంతులకి దేవుడు నెమ్మది కలగజేస్తాడు. దేవుని మీద ఎవరైతే అనుకుంటామో, ఆనాడు ఇశ్రాయేలీయులకి దేవుడు నెమ్మది కలగజేసినట్లుగా చుట్టూ శత్రువులు ఉండొచ్చు, కానీ దేవుడు నీకు నెమ్మది కలగజేస్తాడు. ఇంకా నెమ్మది దేవుని యొద్ద ఎలా దొరుకుతుంది అంటే కీర్తన 94:18 చరణంలో నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. దేవుని ఆదరణ మన ప్రాణానికి నెమ్మదిని కలగజేస్తుంది. అలాగనే కీర్తన 119:50 నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో అదే నాకు నెమ్మది కలిగించుచున్నది. అలాగే 119 కీర్తన 165 చరణంలో నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. కాబట్టి దేవుని పిల్లలైన మనం నెమ్మదిగా జీవించాలంటే దేవుని వాక్యములో నెమ్మది ఉన్నది. దేవుని మీద ఆనుకుంటే మనకు నెమ్మది ఉన్నది. నెమ్మది లేకుండా కలహాలకి కారణం కూడా మనం చూసాము. కలహాలకి ఎవరైతే దూరంగా ఉంటామో అది ఎంతో ఎంతో మేలు. కాబట్టి మొదటిది మేలైనది ఏమిటంటే దేవుని వాక్యమును అంగీకరించుట మేలు. రెండవది మేలు ఏమిటంటే కలహములకు దూరముగా ఉండుట. మూడవది ఏది మేలు అంటే సామెతల గ్రంథము, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. అక్కడ ఇలాగూ రాయబడినది, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. ఎంత చక్కని మాట. సుగంధ తైలము కంటే, మనం వాడుకునేటువంటి విలువైన తైలాలు, సెంట్ బాటిల్స్, కాస్మెటిక్స్, వాటన్నిటికంటే మంచి పేరు సంపాదించడం అనేది మేలు. ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. చాలామంది బర్త్డేకి వెళ్ళినంత సంతోషంగా మరణించిన వారి యొక్క ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడరు, ఎందుకంటే అక్కడ ఏడుపు కన్నీరు ఉంటుంది. కానీ నిజానికి జనన దినము కంటే మరణదినమే మేలు. మరణించిన వారి ఇంటికి వెళ్ళి వారిని వాదార్చడం మేలు. అసలు క్రైస్తవుడికి మరణమే మేలు. ఒకవేళ దేవుడు మనల్ని పిలుచుకుంటే, మనవారు ఎవరైనా కానీ చనిపోతే అది ఎంతో మేలు. చనిపోతే మేలు అంటారేంటండి అనుకోవద్దు. దేవుని వాక్యం చెప్పుచున్నది. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో పౌలు అంటాడు, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరీ మేలు. జన్మదినము కంటే మరణదినము మేలు. అంటే మనకంటే చనిపోయిన వారే మేలుకరమైన స్థితిలో ఉన్నారన్నమాట. పౌలు చెప్తున్నట్లుగా నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలననే ఆశ నాకు ఉన్నది. మరణము క్రైస్తవుడికి క్రీస్తుతో ఉండడానికి ఒక మార్గం అన్నమాట. మనం ఇప్పుడు దేవునికి దూరముగా ఉన్నాము ఈ శరీరంతో ఉన్నప్పుడు. ఎప్పుడైతే మరణించామో మనము దేవునితో ఉండుటకు మరణము ఉపయోగపడుతుంది. అందువలన మరణ దినము జన్మదినము కంటే కూడా మేలు. అది మూడవది. నాలుగవది ఏది మేలు అనగా యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు అని రాయబడింది. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. విలాపవాక్యముల గ్రంథం 3వ అధ్యాయము 27వ వచనంలో ఈ మాట రాయబడింది. యవన కాలంలో దేవుని కాడి మొయ్యాలి. ఏంటి కాడి అంటే యేసుప్రభు వారు మత్తయి సువార్త 11:29 అన్నాడు, నేను సాత్వికుడను దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి. నా కాడి భారమేమీ కాదు, సులువే అని చెప్పారు యేసయ్య. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. యేసుప్రభు నమ్ముకొని ఆయన బిడ్డలుగా బ్రతకడం మనం కాడి మోస్తున్నాం అన్నమాట. అది భారమేమీ కాదు, మనం భరించగలిగిన భారమే, అంటే సులువే, దానిని మోయగలము. యేసు ప్రభువును సిలువనెత్తుకొని జీవించుటనన్నమాట. యేసు ప్రభువారు అన్నాడు, ఎవడైనాను నన్ను వెంబడించగోరిన ఎడల తన సిలువనెత్తుకొని, అంటే ప్రతి ఒక్కరికి ఒక సిలువ ఉన్నదన్నమాట విశ్వాసికి. యేసు ప్రభువును సమాజంలో కలిగి ఆయన సాక్షిగా జీవించటం సిలువే. యేసు ప్రభువును అంగీకరించి ఆయన బిడలుగా బ్రతకడము సిలువే. అది కాడి మోయిటయే. కాబట్టి యవన కాలంలో మనం దేవుణ్ణి నమ్ముకోవాలి.
వృద్ధాప్యం వచ్చిన తర్వాత, మన యొక్క శరీరము బలహీనపడిన తర్వాత కాదు. దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చినప్పుడే యవ్వన కాలంలోనే నరుడు కాడి మొయ్యాలి. అది మేలు, అది మేలు. దేవుని పని యవనస్తుడు చేసినట్లుగా ముసలివారు చేయలేరు కదా, శరీరం సహకరించదు. దేవుని పని మనం చేయాలంటే యవన ప్రాయంలో, అంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మన యొక్క అవయవాలు బాగా పనిచేస్తున్నప్పుడు దేవుని నమ్ముకోవాలి, ఆయనను ఆరాధన చేయాలి. ఆ కాడి యవన కాలంలో మోయిట మేలు, వృద్ధాప్యంలో మోయిట చాలా కష్టముగా ఉంటుంది. అందుకే దేవుని కార్యాలు ఏమైతే చేద్దాం అనుకుంటున్నామో వాయిదా పద్ధతిలో అలాగా ముసలివారం అయిన తర్వాత కాదు, కానీ యవన ప్రాయంలోనే మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆ కాడి మోయిట ఎంతో ఎంతో మేలు. చివరగా 5వది ఏది మేలు అనగా జ్ఞానము సంపాదించుట మేలు. అది 5వది, జ్ఞానము సంపాదించుట మేలు. దేవుని వాక్యంలో సామెతల గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనంలో ఇలాగూ రాయబడింది. అక్కడ ఇలాగ ఉన్నది: వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభము నొందుట మేలు. అపరంజి అంటే ఫైన్ గోల్డ్ అన్నమాట, అంటే స్వచ్ఛమైన గోల్డ్ అన్నమాట అండి. చూడండి, వెండి సంపాదించుట కంటే, వెండి బంగారాల కంటే ఇక్కడ విలువైనది ఏమిటి అంటే జ్ఞానము. జ్ఞానముతో వెండి బంగారాలు పోల్చదగినవి కావు. జ్ఞానము వెండి బంగారాల కంటే కూడా చాలా చాలా విలువైనది. యోబు గ్రంథంలో 28వ అధ్యాయము 1వ వచనము నుండి 28వ వచనం వరకు యోబు భక్తుడు జ్ఞానమును గూర్చి పరిశుద్ధాత్మావేశంతో మాట్లాడుచున్నాడు. యోబు గ్రంథం 28వ అధ్యాయం 1 నుండి 28 వచనాలు మీరు వ్యక్తిగతంగా ఆగి జాగ్రత్తగా చదివితే అమూల్యమైన విషయాలు అందులో కనబడతాయి. అందులో ముఖ్య విషయం ఏమిటంటే జ్ఞానమును గూర్చి మాట్లాడుతున్నాడు యోబు. ఏమనంటే 12వ వచనంలో 28:12లో అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును, దానికి ముందు అంటాడు మరుగైయున్న వస్తువును వారు వెలుగులోనికి తెప్పించుదురు. మనిషికి ఈనాడు శాస్త్రీయ జ్ఞానం, సైంటిఫిక్ నాలెడ్జ్ ఎంతగా ఉన్నదో మనం చూస్తూ ఉన్నాం. లోపల భూగర్భంలో ఉన్నటువంటి గనులను పైకి తీసే జ్ఞానం దేవుడు మానవుడికి ఇచ్చాడు. మానవుడు అంత జ్ఞానం సంపాదించాడు. అలాగే అంతరిక్షంలో చంద్రుని మీద కాలు పెట్టేటువంటి జ్ఞానాన్ని, కంప్యూటర్ కలిపెట్టిన జ్ఞానాన్ని, అలాగే ఫోన్ కనిపెట్టిన జ్ఞానాన్ని, వైర్ లేకుండా సెల్ ఫోన్లో ఎక్కడో అమెరికాలో, జపాన్లో, జర్మనీలో ఉన్నవారితో మాట్లాడుతున్న ఎంత జ్ఞానం ఉంది. కానీ ఈ జ్ఞానము వేరు, దేవుడిచ్చే జ్ఞానం వేరు, దేవుడి దగ్గర మనకు దొరికే జ్ఞానము వేరు. ఆ జ్ఞానమును గురించి అంటాడు. అయితే జ్ఞానం ఎక్కడ దొరుకును, వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది అంటున్నాడు 12వ వచనంలో. 13వ వచనంలో నరులు దాని విలువను ఎరుగరు. నరులమైన మనకు దేవునిని గూర్చినటువంటి జ్ఞానము యొక్క విలువ మనం ఎరగం. ఆత్మ సంబంధమైన జ్ఞానము యొక్క విలువ మనం ఎరగము. మనం ఎప్పుడు కేవలం శరీర సంబంధమైనటువంటి జ్ఞానమును గూర్చే ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుని యొద్ద ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం మనకి దొరుకుతుంది. అది పుస్తకాల జ్ఞానము కాదు, దేవుడిచ్చేటువంటి ఆత్మజ్ఞానం దేవుని యొద్దే అది దొరుకుతుంది. అయితే జ్ఞానం ఎక్కడ దొరుకును, నరులు దాని విలువను ఎరుగురు అని చెప్తూ ఆ యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనంలో ఒక అమూల్యమైన మాట అంటాడు. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడిచుటియే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. ఇక్కడ 28వ వచనంలో జ్ఞానము వివేకము అనే 2 మాటలు కనబడ్డాయి. ఆ 2 ఒకటి కాదు. జ్ఞానము నాలెడ్జ్, వివేకము విజ్డమ్. జ్ఞానము అంటే అర్థం ఏమిటంటే మనం అనేక విషయాలని తెలుసుకోవటం అన్నమాట. వివేకము అంటే అర్థం ఏమిటంటే ఆ తెలుసుకున్నవి ఎక్కడ సందర్భానుసారంగా దానిని ఉపయోగించాలో ఉపయోగించటము వివేకము. ఈ వివేకము జ్ఞానము ఈ 2 కూడా యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉంచితేనే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దుష్టత్వమును విడిచిపెడితే జ్ఞానము వివేకమును దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం వేరు,
జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయనను, లోక సంబంధమైన జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనముగా ఉన్నది. మనం ఎంత చదువుకున్నా, ఎన్ని పీజీలు ఏజీలు చేసినా, దేశీయ విదేశీయ విద్య అభ్యసించిన, వాట్ ఎవర్ ద క్వాలిఫికేషన్ ఆర్ డిగ్రీ యూ హ్యావ్ అక్వైర్డ్ ఇన్ యువర్ లైఫ్, దట్ నాలెడ్జ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ది స్పిరిచువల్ నాలెడ్జ్. ఎంత జ్ఞానాన్ని నువ్వు సంపాదించినది ఆత్మ సంబంధమైన జ్ఞానానికి మాత్రము సమమైనది కాదు. కానీ దేవుడు లోకములో వెర్రి వారికి తన ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ జ్ఞానాన్ని సంపాదించడానికి ఎంతమంది ప్రయాసపడుతున్నామో, దేవుని యొద్ద దొరికే జ్ఞానం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. కాబట్టి దేవుని యొద్ద మాత్రమే దొరికే జ్ఞానం ఉంది. లోకంలో దొరికే జ్ఞానం చాలా ఉంది. ఆ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనం. కాబట్టి మనం దేవుని యొద్ద దైవ సంబంధమైన జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. జ్ఞానము సంపాదించుట నరునికి ఎంతో ఎంతో మేలు. సామెతల గ్రంథం 3:18 దానిని అవలంబించు వారికి, దానిని అంటే జ్ఞానమును అవలంబించు వారికి అది జీవవృక్షము, దాన్ని పట్టుకొని వారందరూ ధన్యులు. దేవుని యొక్క జ్ఞానాన్ని ఎవరైతే అవలంబిస్తామో అది జీవవృక్షము అని రాయబడింది. అంటే ఇంకా అది నాశనము కాని వృక్షము. దేవుని జ్ఞానం సంపాదించితే నాశనము కానిటువంటి జీవితాన్ని, మనము నిత్య జీవితాన్ని పొందుకుంటాం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఆయన ప్రాపర్టీకి ప్రేయర్ చేస్తారు, ప్రవక్త ప్రార్థన చేస్తారు. ఆయన సిలువకు అప్పగింపబడే ముందు గెత్సేమనే తోటలో చేసినటువంటి ప్రార్థన యోహాను సువార్త 17వ అధ్యాయం. అందులో 3వ వచనంలో అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. చూడండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా అర్థం చేసుకోండి. సామెతల గ్రంథం 3:18 జ్ఞానమును ఎవరైతే అవలంబిస్తారో అది జీవవృక్షం. ఏమిటి ఆ జీవవృక్షము అంటే యేసుక్రీస్తును ఎరుగుటయే జీవవృక్షము మరియు నిత్య జీవము. అంటే ఇప్పుడు జ్ఞానము ఈజ్ ఈక్వల్ టు జీసస్ క్రైస్ట్ అన్నమాట అండి. జ్ఞానము అనగా ఎవరంటే యేసే జ్ఞానం. యేసుక్రీస్తును, అద్వితీయ సత్యదేవుడైన దేవునిని, ఆయన కుమారుడైన క్రీస్తును ఎవరైతే ఎరుగుతారో వారే నిత్య జీవము గలవారు, జీవవృక్షము గలవారు. సామెతల గ్రంథంలో జ్ఞానము రూపంలో యేసు ప్రభువారు సాదృశ్యంగా చెప్పబడ్డారు. కాబట్టి జ్ఞానము అనే మాట బైబిల్లో మనకి వినబడగానే అది యేసు ప్రభువుకి సాదృశ్యము. కాబట్టి యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము, జీవవృక్షము, జ్ఞానము. ఆ జ్ఞానము సంపాదించుట, ఇంకా డైరెక్ట్గా సూటుగా చెప్పుకోవాలంటే జ్ఞానము సంపాదించుట మేలు అనే 5వ పాయింట్లో యేసుక్రీస్తును సంపాదించుట మేలు అని అర్థం అన్నమాట. కాబట్టి 5 మేలుకరమైన విషయాలు మనము చెప్పుకున్నాం. అందులో మొదటిది ఏం చెప్పుకున్నామంటే దేవుని మాట అంగీకరించుట మేలు. రెండవది కలహములకు దూరముగా ఉండుట మేలు. కలహములకు కారణం ఏమిటో చూసాము. నెమ్మది ఎక్కడ దొరుకుతుందో కూడా మనము చదువుకున్నాం. మూడవది జన్మదినము కంటే మరణదినమే మేలు. మన జీవితంలో క్రైస్తవ బిడ్డలమైన మనము ప్రభువుని నమ్ముకొని ఆయనలో జీవిస్తున్నాము. పౌలు వలె మనకి మరణము మేలు, దేవునితో ఉంటాం. అందుకే పౌలు అంటాడు, బ్రతుకుడు క్రీస్తే, చావైతే నాకు మరి లాభం అన్నాడు. కాబట్టి జనన దినము కంటే మరణ దినమే మేలు. నాలుగవది ఆ దేవుని నమ్ముకునే మనం యవన కాలంలో కాడి మోయుట, యవన కాలంలో దేవుని పని చేయుట, యవన కాలంలో ఆత్మానుసారంగా జీవించుట, యవన కాలంలో దైవ సంబంధమైనటువంటి శ్రమలు, ఆత్మానుసారమైన శోధనలను ఎదుర్కొంటూ మనము శ్రమలు పడుట ఎంతో ఎంతో మేలు. ఆ కాడి మోయుట యవన కాలంలో మేలు. చివరిది 5వది ఏం చెప్పుకున్నామంటే జ్ఞానము సంపాదించుట మేలు. అంటే యేసుక్రీస్తును సంపాదించుట ఎంతో మేలు. యేసుక్రీస్తే జీవవృక్షము, యేసుక్రీస్తే నిత్య జీవము. కాబట్టి మేలును, కీడును, జీవమును మన ముందు ఆయన పెట్టాడు. ఏది మేలో కోరుకునే బాధ్యత ఈ వాక్యం వినే మీది, ఈ వాక్యం చెప్పే నాది. కాబట్టి భక్తి బలవంతమేమీ కాదు, మన ముందే ఉన్నవి మంచి చెడు కూడా. దానిని ఎన్నుకునేటువంటి బాధ్యత ఎవరిదంటే
మనము. ఏదెను తోటలో ఆదాము హవ్వల ముందు మంచి చెడుల జ్ఞానం ఇచ్చి వృక్షఫలమును పెట్టాడు, జీవవృక్ష ఫలాన్ని పెట్టాడు. ఆ ఎన్నుకునేటువంటి ఆ ఫ్రీ విల్, స్వచిత్తము అన్నది దేవుడిచ్చాడు. కానీ హవ్వ సాతాను మాటల్లో ఆమె పడి ఆమె మరణ సంబంధమైన మంచి చెడుల జ్ఞానమును తెలియజేసే వృక్ష ఫలాన్ని ఎన్నుకుంది. మరి జీవవృక్ష ఫలాన్ని కోల్పోయింది. మనం కూడా ఏది కోరుకుంటామో, ఇక్కడ దారులు రెండు, ఒకటి విశాలమైన దారి, రెండవది ఇరుకైన దారి. ఏ దారిని ప్రయాణిస్తామనేది మన ఇష్టం. కాబట్టి దేవుని పిల్లలైన మనము మేలైన దానిని ఎన్నుకోవాలి. ఈ 5 మేలుకరమైన విషయాలను మనము కలిగి ప్రభువులో ఆశీర్వదింపబడుదుగా. విత్తబడిన వాక్యము కొరకు ప్రార్థన చేసుకుందాం. దయతో ప్రార్థనలు ఏకీవించి దైవాశీర్వాదం పొందుకుందాం. పరమ తండ్రి, ఇంతవరకు నీ వాక్యమును నేర్చుకోవడానికి ఇచ్చిన సమయానికి కృపకై వందనాలు తండ్రి. నీ వాక్యం మా పాదాలకి దీపము, మా త్రోవకు వెలుగునై ఉన్నది. అట్టి వాక్యమును ఫలింపచేయండి. ఈ వాక్యం ఎందరైతే విన్నారో వారి యొక్క హృదయములను ఆధ్యాత్మిక ఆశీర్వాదాలతో నింపండి. వారి కుటుంబంలో శారీరక దీవెనలు అనుగ్రహించండి. నాయన, దేహములలో ఎవరైతే బలహీనత కలిగి ఉన్నారో నజరేయుడైన యేసయ్య నామమున స్వస్థత చేకూర్చండి ప్రభువా. చెప్పుకోలేని సమస్యలతో ఉన్నటువంటి బిడ్డలకు వారి హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడవు మీరే సహాయం చేయండి. అలాగే ప్రభువా, ఈ ప్రోగ్రాంలో ఎందరైతే పాల్గొని ఉన్నారో వారందరికీ ఆధ్యాత్మిక శాంతి, దీవెన, ఆరోగ్యం దయచేయండి. మా దేశాన్ని, దేశ నాయకులను ఆశీర్వదించండి ప్రభువా. కరోనా వైరస్ తెగుల నుండి విడుదల అనుగ్రహించి త్వరలో ప్రభువా మామూలు పరిస్థితులను అనుగ్రహించి మందిరాల్లో నేను సేవించుకునే కృప నాయన ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. మీరు అక్కడ ఆలస్యమైతే మరొకసారి నిన్ను సేవించే భాగ్యం మాకు దయచేయండి. సండే స్కూల్ పిల్లలను, సంఘంలో ఉన్నటువంటి సంఘ పెద్దలను, పరిచారకులను, స్త్రీలను, పురుషులను, సంఘ విశ్వాసులను, విధవరాండ్రులను ఆశీర్వదించండి ప్రభువా. ఎవరైతే నాయన మానసిక శారీరక బలహీనతలతో వేధించబడుతున్నారో యేసు నామమున విడుదల అనుగ్రహించండి. ఈ వారంలో ప్రభువా, ఎవరైతే ప్రభువా నిన్ను ఏ విషయంలో అయితే వేడుకొని ఉన్నారో వారికి మేలు దయచేయండి, సమాధానం దయచేయండి. మీరు అక్కడ ఆలస్యమైతే మరొకసారి నీ నామమున నిన్ను స్తుతించి గణపరిచి ప్రార్థించే భాగ్యం దయచేయమని, ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న బిడ్డలందరికీ శాంతి, సమాధానం ఇమ్మని యేసయ్య నామమున ఈ ప్రార్థన వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, లోకరక్షకుడైన యేసయ్య కల్వరి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనందరికీ తోడైండుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ఎల్నాడెల్లడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది.